ఇవాళ నేను ఎప్పట్లా కాకుండా కొంచెం డిఫరెంట్గా గారెలు చేశాను. అంటే డిఫరెంట్గా చేయటం ఏంటంటే మినపప్పు ఎక్కడ వాడలేదు. ఇన్స్టెంట్గా బొంబాయి రవ్వతో చేశాను. మ్యాన్ టేస్టీ. నేను ఫస్ట్ అనుకున్నాను మినపప్పు లేకుండా గారెలు అనేవి ఎన్నాళ్ళు మినపప్పుతోనే గారెలు చేయొచ్చు అని అనుకుంటూ గారెలు ఇప్పుడు మినపప్పు ఉంటేనే చేసేదాన్ని. ఇప్పుడు బొంబాయి రవ్వ ఉంటే అలా ఎప్పుడైనా ఉప్మా చేసుకుని లేకపోతే అట్లా నిర్లక్ష్యంగా ఉంచేసేదాన్ని. ఇప్పుడు నాకు ఎప్పుడైతే యూట్యూబ్లో చూసానో చాలా వరకు యూట్యూబ్లో చూపించినవి కొన్ని సరిగ్గా సక్సెస్ అవ్వాలి. బంగాళదుంపతో చేపించేవారు, మిగిలిన అన్నంతో ఇలా చేయనేవారు. కానీ నాకు అసలు ఎప్పుడు కూడా అవి సరిగ్గా కుదరలేదు. నాకు అవి కరెక్ట్ కూడా అనిపించలేదు. కానీ ఇప్పుడు నేను ఎప్పుడైతే బొంబాయి రవ్వతో ఇలా చేసుకోవచ్చు గారణంగా ట్రై చేస్తే చూడండి ఎంత చక్కగా వచ్చినాయో. ఒరిజినల్ గారెలు అంటే మినపప్పుకు గారెలకి దీనికి పెద్ద డిఫరెన్స్ అంటే ఉంటుంది, ఉండకుండా ఉండదు. కానీ రుచి మాత్రం కమ్మగా అదిరిపోయింది. మీరు ఎప్పుడైనా ట్రై చేయండి, ఒకసారి చూడండి. ఇందులో చికెన్ కర్రీ, నాటుకోడి కూర కానీ సరే. ఇక నేను యానిమల్స్ కూడా సజెస్ట్ చేయను. మీకు నచ్చినటువంటి టమాటా చట్నీ, కందిపప్పు పచ్చడి కానీ దాన్ని ఏమంటారు, టమాటా మిరపకాయ ఉల్లిపాయ చట్నీ ఏదో ఒకటి చేసుకోండి, పప్పు చట్నీ చేసుకోండి, అదిరిపోద్ది. సూపర్. ఇన్స్టెంట్ గారెలు కావాలనుకున్న వాళ్ళకి ఇన్స్టెంట్గా పిల్లలకి పొద్దున సాయంత్రం స్నాక్స్ లాగా, చదువుకి వెళ్ళే పిల్లలకి, బడికి వెళ్ళే పిల్లలకి, పెద్ద పిల్లలైనా సరే ఎవరో ఒక డిగ్రీ ఎంబీఏ చదివి పెద్ద పెద్ద చదువులు చదువుకునే పిల్లలకు కూడా ఇన్స్టెంట్గా ఇలాగ టిఫిన్ బ్రేక్ఫాస్ట్ ఐటమ్స్ పెట్టండి. హెల్దీగా తయారయ్యి అంతే. ఇక చెప్పే పని లేదు. పెద్దగా అడిగించుకొని మరీ చేయించుకుంటారు. ఓకే ఫ్రెండ్స్, నా వీడియోస్ నచ్చితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి అండ్ లైక్ షేర్ కూడా చేయండి. సీ యూ ఇన్ మై నెక్స్ట్ వీడియో. బాయ్.